రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. శివబాలకృష్ణకు ఆస్తులున్న పలు ప్రాంతంలో ఏసీబీ తనిఖీలు చేస్తుంది. దాదాపు 20 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. శివబాలకృష్ణ బంధువుల ఇల్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. గతంలో శివబాలకృష్ణ హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో పనిచేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, మాధురి, గత ప్రభుత్వ హయాంలో హెచ్ఎండిఏ మాజీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి శివ బాలకృష్ణ మీద అవినీతి ఆరోపణలు నమోదవడంతో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా సుమారు 6 గంటలకు పైగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే శివబాలాజీ ఇంటి దగ్గర, మణికొండలోని శివబాలకృష్ణ ఇంటి దగ్గర ఉన్నాము. శివబాలకృష్ణ ఇంట్లో ఇప్పటికే 20 మంది ఏసీబీ అధికారులు సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. నివాసంలోనూ, అలాగే తన కార్యాలయాలు, అలాగే బంధువులు ఇళ్లలో కూడా ఏకకాలంలో 20 మంది బృందాలు కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే శివబాలకృష్ణ ఇంటితో పాటు అతని బ్యాంక్ లాకర్స్కి సంబంధించి కావచ్చు, పత్రాలు, విలువైన పత్రాలని కావచ్చు, అన్నీ కూడా ఇప్పటికీ ఏసీబీ అధికారులు సీజ్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా అతని వాహనాలు ఏవైతే ఉన్నాయో మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. అతని వాహనాల్ని కూడా క్షుణ్ణంగా సోదాల్లో భాగంగా పరిశీలించడం జరిగింది అధికారులు. మరో 1 గంట పాటు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే వెళ్ళినటువంటి అధికారుల్లో ఒకరైనటువంటి వారికి చెప్పడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బాలకృష్ణ పదవిని అడ్డంగా పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో ఇతను గత ప్రభుత్వ హయాంలో చాలా అవకతవకలు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు 500 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు అనుమానం రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు అయితే విస్తృత స్థాయిలో ఉదయం నుంచి కూడా కొనసాగిస్తున్నారు. హెచ్ఎండిఏ పదవిని అడ్డు పెట్టుకునే కోట్లు కొల్లగొట్టారు అన్న ఆరోపణలు అయితే ఇతని మీద భారీగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా అధికారులు సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. విలువైన డాక్యుమెంట్స్తో పాటు హార్డ్ డిస్క్లను, అలాగే బ్యాంక్ లాకర్స్కి సంబంధించి అవన్నీ కూడా కాసేపటి క్రితమే అధికారులు తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం నివాసంలో మరో కొంతమంది బృందం కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం కూడా సోదాలు కొనసాగిస్తున్నాయి. అవినీతి శాఖలో ఇప్పటికే చాలా అవకతవకలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో అనేక శాఖల్లో కూడా అవినీతి ఆరోపణలు జరిగాయన్న కోణంలోనే ఈ ప్రభుత్వం మొత్తాన్ని కూడా ఖండించడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే టౌన్ ప్లానింగ్ ఏదైతే హెచ్ఎండిఏ మాజీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అయినటువంటి శివబాలకృష్ణ ఇంట్లో మాత్రం విస్తృత స్థాయిలో అయితే సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇది మరో 1 గంట పాటు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మాధురి. రైట్, థ్యాంక్ యూ ఉషా.